Hello everyone, welcome back to YouTube section's PR Academy. I am Chandna Ampuru. In today's section, we are going to discuss some of the previous beats regarding to the human health and diseases. Next 16th question. Deficiency of which hormone is responsible for the diabetic mellitus? హార్మోన్ లోపం వల్ల డయాబెటిస్ మెలిటస్ వస్తుంది. ఏ హార్మోన్ వల్ల అని అడుగుతున్నాడు. అసలు హార్మోన్ అంటే ఏంటంటే ఏ స్మాల్ చిన్న సబ్స్టెన్సెస్ అవి ఒక ఆర్గాన్ నుంచి ఇంకో ఆర్గాన్ ట్రాన్స్మిట్ అయ్యి అక్కడ దాని యొక్క ఫంక్షన్ చేయడానికి యూస్ చేస్తే దాన్ని హార్మోన్స్ అంటారు. సో ఈ డయాబెటిక్ మెలిటస్ అనేది ఏంటి? డయాబెటిక్ మెలిటస్ అంటే మన బాడీలోని షుగర్ లెవెల్ ఎక్కువ అయినప్పుడు ముందు డిస్కస్ చేసుకుందాం కదా. డయాబెటీస్ 2 టైప్స్ ఉంటాయి, డయాబెటిక్ ఇన్సిపిటస్, డయాబెటిక్ మెలిటస్. డయాబెటిక్ మెలిటస్ ఎప్పుడు వస్తుందంటే మన బాడీలోని షుగర్ లెవెల్స్ అని ఎక్కువ అయిపోయినప్పుడు మనకి డయాబెటిక్ మెలిటస్ వస్తుంది. ఎప్పుడైతే ఏ హార్మోన్ దానికి రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నారు. ఆబ్వియస్లీ ఇన్సులిన్, ఎందుకంటే ఇన్సులిన్ హార్మోనే కదా షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. సో ఫస్ట్ వన్ ఈస్ రైట్. అండ్ ఇప్పుడు సెకండ్ కూడా చూద్దాం. ఆక్సిటాక్సిన్ అనేది ఏంటంటే మనకి ఒక నర్వస్ సిస్టమ్ బేస్డ్ అయి ఉంటుంది. ఈ ఇది ఎక్కడ ఉంటుంది? ఇట్ వాస్ ప్రిపేర్డ్ ఇన్ హైపోథాలమస్. హైపోథాలమస్ అనేది ఏంటంటే బ్రెయిన్ అనేవి 3 kinds ఉంటాయి. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ అనమాట. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్. అందులోని హైపోథాలమస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎ ఫోర్ బ్రెయిన్. ఈ ఫోర్ బ్రెయిన్లోని హైపోథాలమస్ ఉంటుంది. హైపోథాలమస్ ఆక్సిటాక్సిన్ అనే దాన్ని ప్రిపేర్ చేసి పిట్యూటరీ గ్లాండ్ అనే దానికి పంపించి హైపోథాలమస్ నుంచి పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఇది ఎప్పుడు వస్తుందంటే ఆక్సిటాక్సిన్ చైల్డ్ బర్త్ అప్పుడు. ఇప్పుడు కాంట్రాక్షన్స్ అవ్వాలి కదా, చైల్డ్ బర్త్ రావాలంటే. సో ఆ టైంలో యూస్ అయ్యే హార్మోనే ఆక్సిటాక్సిన్. ఎడ్రిలిన్ అనేది ఏంటంటే ఇట్స్ కాల్డ్ యాజ్ అన్ ఫ్లైట్ హార్మోన్ ఆర్ ఎమర్జెన్సీ హార్మోన్. ఎందుకు ఎమర్జెన్సీ హార్మోన్ అన్నామంటే ఏదైనా సిచ్యువేషన్ లైక్ మనకి స్ట్రెస్ అయినప్పుడు లైక్ గూస్ బంప్స్ వస్తాయి చూడండి, లేకపోతే కంటి నుంచి వాటర్ వచ్చి ఆ కైండ్ ఆఫ్ స్టిమ్యులేషన్స్ ఇచ్చేదే ఎడ్రిలిన్ హార్మోన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఫ్లైట్ హార్మోన్ ఆర్ ఎమర్జెన్సీ హార్మోన్. అండ్ కమింగ్ టు థైరాక్సిన్ అనేది థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించింది. ఇట్ ప్రొడ్యూసెస్ అ T4 హార్మోన్ అండ్ మెయింటైన్స్ ద బాడీ iodine levels or body growth or development. So it is not responsible for the diabetic mellitus. And the first option, insulin, it was responsible for the diabetic mellitus. And coming to the next one, tuberculosis caused by. ఛాయా వ్యాధి దేని వల్ల వస్తుంది అన్నారు. అసలు ట్యూబర్క్లోసిస్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ విచ్ వాస్ కాస్డ్ బై ద మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అని ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ ట్యూబర్క్లోసిస్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఎక్కువ స్మోక్ చేయడం వల్ల, సిగరెట్స్, బీడీ తాగడం వల్ల కూడా ట్యూబర్క్లోసిస్ వస్తుంది. వీటికి మెయిన్లీ లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. ఈ లంగ్స్ నుంచి ఈ ట్యూబర్క్లోసిస్ డిసీజ్ అనే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి స్ప్రెడ్ అయిపోయి అక్కడ కూడా ఇన్ఫెక్ట్ చేసి మెయిన్లీ బ్రెయిన్కి ఇన్ఫెక్ట్ చేసి ఇట్ లీడ్స్ టు డెత్. సో వీళ్ళేం అడుగుతున్నారు, ట్యూబర్క్లోసిస్ దేనివల్ల వస్తుంది అన్నారు. సో మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ ఇట్స్ అన్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. Sonography is very useful in detecting abdominal deficiency. Sonography is very useful in detecting the abdominal deficiency in gallbladder stones and tumors. Dash is used in this technique. Gallbladder రాళ్ళు గుర్తించడానికి సోనోగ్రఫీ వేటిని ఉపయోగిస్తారు అన్నారు. ఫస్ట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు సోనోగ్రఫీ అంటే ఏంటో తెలుసుకుందాం. సోనోగ్రఫీ అనేది అంటే ఒక డివైస్ ఆర్ టెక్నిక్ అనమాట. ఇప్పుడు మన నార్మల్గా ఇలా చూస్తే నేను హెల్తీగానే ఉన్నాను, కానీ నా లోపల ఏ బాడీ ఎలా ఫంక్షన్ చేస్తుందో తెలియదు కదా. సో ఏ బాడీ ఎలా ఫంక్షన్ చేయాలంటే సమ్ టెక్నిక్స్ సమ్ డివైజెస్ ఉంటాయి. అందులో ఒకటి సోనోగ్రఫీ. సోనోగ్రఫీ ఏం చేస్తుందంటే అల్ట్రాసౌండ్ టెక్నిక్ ఇది సోనోగ్రఫీ. ఇది అల్ట్రాసౌండ్ టెక్నిక్. ఇది ఏం చేస్తుందంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ని చెక్ చేస్తుంది. ఇంటర్నల్ ఆర్గాన్స్ని లైక్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయని అబ్జర్వ్ చేసే ఒక టెక్నికే సోనోగ్రఫీ టెక్నిక్. వీళ్ళు ఏం అడుగుతున్నారు, ఈజ్ యూజ్ఫుల్
యూస్ఫుల్ ఇన్ డిటెక్టింగ్ ద అబ్నార్మల్ డెఫిషియన్సీ ఇన్ గ్యాల్ బ్లాడర్ అండ్ స్టోన్స్. గ్యాల్ బ్లాడర్ అంటే లివర్ బైల్ జ్యూస్ ప్రిపేర్ చేస్తుంది కదా, సో మొత్తం అంతా బైల్ యూస్ చేయకుండా సమ్ ఆఫ్ ద బైల్ వాస్ స్టోర్డ్ ఇన్ ద గ్యాల్ బ్లాడర్. అది మనకి అవసరమైనప్పుడు గ్యాల్ బ్లాడర్లో నుంచి బైల్ యూస్ అవుతుంది. సో గ్యాల్ బ్లాడర్ ఈస్ ఎన్ ఆర్గాన్ దట్ స్టోర్స్ ద బైల్ జ్యూస్ స్టోర్ చేస్తుంది. గ్యాల్ బ్లాడర్ స్టోన్స్, అందులో స్టోన్స్ ఫామ్ అవుతాయి కదా, ఆ స్టోన్స్ని ట్యూమర్స్ని సోనోగ్రఫీ డిటెక్ట్ చేస్తుంది. అది ఎలా డిటెక్ట్ చేస్తుంది అంటున్నాడు. కమింగ్ టు ద ఫస్ట్ ఆప్షన్, లైట్ వేవ్స్, సెకండ్ వన్ ఈస్ సౌండ్ వేవ్స్, థర్డ్ వన్ ఈస్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్. ఇందులోనే కనిపిస్తుందండి సోనోగ్రఫీ అంటే సౌండ్ వేవ్స్, అల్ట్రాసౌండ్ అని, అంటే సౌండ్ వేవ్స్ యూస్ చేసుకొని ఒక ఇంటర్నల్ పిక్చర్ని డిటెక్ట్ చేస్తుంది. లేకపోతే ఇంటర్నల్ లోపల ఆర్గానిజం లోపల ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా లేకపోతే ఏదైనా ఇన్ఫంక్షనల్స్ ఉన్నా డిటెక్ట్ చేసే అదే సోనోగ్రఫీ అంటారు. సో బై యూజింగ్ ద సౌండ్ దే యూజెస్. అప్పుడు మరి లైట్ వేవ్స్, ట్రాన్స్వర్సల్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్ ఎందుకు యూజ్ అవుతాయని మీకు క్వశ్చన్ రావచ్చు. హియర్ లైట్ వేవ్స్ ఆర్ మెయిన్లీ యూస్డ్ ఫర్ ద విజన్ అండ్ కమ్యూనికేషన్కి యూస్ చేసేవి లైట్ వేవ్స్ అండి. ట్రాన్స్వర్సల్ వేవ్స్ ఏంటి యూస్ చేస్తాయంటే ఎక్స్రేకి, మనం చెస్ట్ ఎక్స్రేస్కి, బాడీ లైక్ ఎక్కడైనా దెబ్బ తగిలితే ఎక్స్రేస్ చేస్తాం కదా ఫ్రాక్చర్ అయినప్పుడు, అప్పుడు యూస్ చేసేవి ట్రాన్స్వర్సల్ వేవ్స్. లాంగిట్యూడినల్ వేవ్స్ కూడా కమ్యూనికేషన్కి యూస్ అవుతాయి. సో ఆప్షన్ సెకండ్ ఇస్ 2 విచ్ వాస్ యూజ్డ్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ అండ్ ట్యూమర్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ సోనోగ్రఫీ. And coming to next, the female Anopheles mosquito transmitter of. Female Anopheles mosquito, ఆడ Anopheles దోమ దేనిని వ్యాపింపజేస్తుంది, దేని వ్యాపింపజేస్తుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్, ఫీమేల్ Anopheles mosquito అనేది ఏంటంటే ఇట్స్ అన్ వెక్టర్. దేనికి వెక్టర్? ఇట్ యాక్ట్ యాస్ ఎ వెక్టర్ ఫర్ ట్రాన్స్మిటింగ్ ఆఫ్ మలేరియా. మలేరియా అనే డిసీజ్కి 2 హోస్ట్ కావాలి, ఒకటి హ్యూమన్ హోస్ట్, ఒకటి మస్కిటో హోస్ట్. ఈ మస్కిటో హ్యూమన్ హోస్ట్ యూస్ చేసుకొని ఈ Anopheles మస్కిటో లైక్ ప్లాస్మోడియం అనేది లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేస్తుంది. మలేరియా దేని వల్ల వస్తుందంటే ప్లాస్మోడియం వల్ల వస్తుంది. ఈ ప్లాస్మోడియం లైఫ్ సైకిల్ అని 2 హోస్ట్ ద్వారా అవుతుంది, ఒకటి మస్కిటో హోస్ట్ అండ్ ఇంకోటి హ్యూమన్ హోస్ట్. సో హియర్ ఫీమేల్ Anopheles మస్కిటో అనేది ఏం కాజ్ చేస్తుందంటే మలేరియా, because it acts as a host for the plasmodium that causes the malaria. So option D is correct. And coming to the next question, hay fever is caused by the presence of which of the following in polluted air? కలుషిత గాలిలో ఏముండటం వల్ల హే ఫీవర్ వస్తుంది అని అడుగుతున్నారు. హే ఫీవర్ అంటే ఏంటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఏ డిసీజ్ కానీ లేకపోతే ఇట్స్ అ కండిషన్ కానీ అనుకోవచ్చు. హియర్ హే ఫీవర్ ఎప్పుడు వస్తుందంటే లైక్ పాలన్ గ్రెయిన్స్ కానీ, పెట్ డాండర్ అంటే పెట్ యొక్క బొచ్చు తగిలినా, లేకపోతే డాండ్రఫ్ తగిలినా, లేక మామూలు చిన్న డస్ట్ వచ్చినప్పుడు హే ఫీవర్ వస్తుంది. హే ఫీవర్ సిమ్టమ్స్ ఏంటంటే ఫుల్ అలర్జిక్ వచ్చి, రన్నీ నోస్, సీజింగ్ లైక్ తుమ్ములు ఎక్కువ రావడం, బాడీ అంతా ఇచ్చింగ్ వచ్చడం, వాటి సిమ్టమ్స్ హే ఫీవర్. ఈ హే ఫీవర్ దేనివల్ల వస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ అనేది ఎందుకు వస్తుందంటే లైక్ కార్బన్ మోనాక్సైడ్ అంటే ఏంటంటే లైక్ మన నార్మల్గా కార్స్లోని కానీ కార్స్ నుంచి వచ్చే స్మోక్ కానీ, ఇండస్ట్రీ నుంచి అన్బోర్న్ ఫ్యూయల్స్ వాటి నుంచి వచ్చేదాన్ని కార్బన్ మోనాక్సైడ్ అంటారు. ఇట్స్ సో హార్మ్ఫుల్ టు బ్రీత్. అండ్ ఓజోన్ అంటే ఏంటంటే O3, ఆక్సిజన్ దట్ రియాక్ట్స్ విత్ 1 oxygen, O2 that react with a single oxygen, nascent oxygen is said to be as an O3 అనేది ఏంటంటే స్ట్రాటోస్ఫియర్కి పైన ఉంటుంది. స్ట్రాటోస్ఫియర్ అంటే ఇది ఎర్త్ కదా, ఎర్త్కి పైన స్ట్రాటోస్ఫియర్ ఇలా ఉంటుంది. ఈ స్ట్రాటోస్ఫియర్కి ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఈ ఓజోన్. ఈ ఓజోన్ ఏం చేస్తుందంటే సన్ నుంచి డైరెక్ట్గా వచ్చే రేస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ సన్ నుంచి డైరెక్ట్గా వచ్చేవి యూవీ రేస్ అనేవి మనకి చాలా హార్మ్ఫుల్గా ఉంటాయి. వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఓజోన్ లేయర్ ఉంటుంది. ఇప్పుడు నవ్ డేస్లోని ఈ ఓజోన్కి హోల్ అయిపోయింది, ఎందుకంటే ఎక్కువ లైక్ ఏసీస్ కానీ, వెహికల్స్ కానీ, లేకపోతే రిఫ్రిజిరేటర్స్ కానీ ఎక్కువ యూజ్ చేయడం వల్ల సిఎఫ్సి క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఈ ఓజోన్కి డ్యామేజ్ అయిపోవడం వల్ల డైరెక్ట్ యూవీ రేస్ అనేవి వచ్చేస్తున్నాయి. సో ఓజోన్ ఈజ్ నాట్ ఏ రెస్పాన్సిబుల్ హే ఫీవర్, రైట్? అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్, పర్టికులేట్ మ్యాటర్స్ అంటే స్మాల్ డస్ట్ పార్టికల్స్ అంటే
మ్యాటర్ ఇలా ఇప్పుడు ఆటమ్స్ మ్యాటర్స్ అలా ఉంటాయి కదా, అవన్నీ రెస్పాన్సిబుల్ అంటే కాదు, ఓన్లీ పాలన్ గ్రెయిన్స్, డస్ట్ మైన్స్ అండ్ like pets dander or pets hair, all these are responsible for the hay fever. So third option is too wrong and the fourth one is correct. Okay, I hope everyone will enjoy this section. Thank you.